విక్రమ్ పుణ్యమా అని కమల్ హాసన్ 300 కోట్లు సొంతం చేసుకున్నాడు. 5 ఏళ్ల తర్వాత మాస్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు రజనీకాంత్ వంతే మిగిలింది. సింగిల్ హిట్ కోసం ఏళ్ల తరబడి దండయాత్రలు చేస్తూనే ఉన్నాడు తమిళ సూపర్ స్టార్. మరి నెల్సన్ తో హిట్ మెట్టెక్కుతాడా? కమల్ హాసన్ మూవీ విక్రమ్ వరల్డ్ వైడ్ గా 300 కోట్ల పైనే రాబట్టింది. ఇంతకాలం కమల్ చేసిన అప్పులన్నీ తీరిపోయేలా చేసింది. దీనికి తోడు సినిమాలకు బ్రేక్ వేసి రీ ఎంట్రీ ఇచ్చిన కమల్ కి మామూలు హిట్ కాదు, మాస్ హిట్ కి కారణమైంది విక్రమ్. అక్కడే రజనీతో పోలికలు ఇక షురు అయ్యాయి. కమల్ పొలిటికల్ గా బిజీ అవటం వల్లే తన సినీ జర్నీకి కాస్త బ్రేక్ పడింది, గ్యాప్ వచ్చింది. అయినా విక్రమ్ మూవీతో వచ్చి దేశవ్యాప్తంగా దుమ్ము దులిపాడు. లోకనాయకుడిని మళ్లీ ప్రూవ్ చేసుకున్నాడు. మరి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పరిస్థితి ఏంటి? కమల్ తో పోలిస్తే రజనీకాంత్ సినిమాలకు బ్రేక్ పడలేదు, ప్రయోగాలు చేస్తూనే వచ్చాడు. కానీ అన్నాత్తయ్య నుంచి అప్పుడెప్పుడో చేసిన కబాలి వరకు సింగిల్ హిట్ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. రోబో 2.0తో దేశవ్యాప్తంగా దుమ్ము దులపాల్సిన రజనీ ఢీలా పడ్డాడు. పేట అలానే ఫ్లాప్ అయింది. దర్బార్తో సీన్ రివర్స్ అయింది. అన్నాత్తయ్య అయితే డిజాస్టర్ అని తేలింది. నెక్స్ట్ ఏంటనే ప్రశ్నే ఎదురవుతోంది. బీస్ట్ డైరెక్టర్ నెల్సన్ డైరెక్షన్ లో రజనీ చేసే మూవీ అయినా తనకి హిట్ ఇస్తుందా? అసలే బీస్ట్ డిజాస్టర్ అని తేలటంతో మరి ఆ డైరెక్టర్ తో మూవీ అంటే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఏదేమైనా చాలా కాలం తర్వాత మాస్ హిట్ తో కమల్ గట్టెక్కాడు. ఇక మిగిలింది మాత్రం రజనీయే అంటున్నారు.